ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చిత్రపటానికి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం దగ్గర పాలాభిషేకం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు తమ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ టెక్నికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమకు అండగా ఉండాలని కోరారు. త్వరగా తమ సమస్యల్ని పరిష్కరించాలన్నారు ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు. సిర్పు వాళ్ళకి ఏ విధంగా అయితే పే స్కేల్ ఇచ్చిరో మా యొక్క ఉపాధిలో ఆమెలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి అన్నగారి ముందు డిమాండ్ పెట్టడం వల్ల ఆ రోజు మా యొక్క విషయాన్ని అన్న అసెంబ్లీకి తీసుకుపోయి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మాకు ఇచ్చిన మాట ప్రకారం, ఎందుకంటే బీలైల అంటేనే మాట ఇచ్చి ఆ మాట గురించి నిలబడతాడు కాబట్టి దానికోసం అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, ప్రభుత్వ దృష్టి తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మాకు సమస్య ఖచ్చితంగా కూడా అమలయ్యే వరకు మాకు అండగా ఉంటాడు అన్న అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మా ఐలన్న గారు కూడా ఈ టెక్నికల్ అసిస్టెంట్లకు ఆ రోజు ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి కూడా మీకోసం నేను ఏ రోజైనా మాట్లాడతాను అని చెప్పి పోరాడడానికి కత్తి చేతికి వెళ్ళన్నట్టు బీర్లైన గారికి మొన్న మైక్ చేతికి ఇస్తే వాస్తవాలు ఉపాధి హామీ ఒకటే కాదు, అంగన్వాడీ కేంద్రాలు కానీ ఉపాధి హామీ కానీ ప్రజల కోసం అనేక సమస్యలు ప్రతిపక్షాల కంటే ఎక్కువ మాట్లాడి ప్రజా సమస్యలే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విధానాలను ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందుకు పోతుంది. కాబట్టి ఐలన్న గారికి టెక్నికల్ అసిస్టెంట్లు జిల్లా అధ్యక్షులు వీళ్ళంతా కూడా ఇలా పాలాభిషేకం చేస్తామన్న అనగానే